ఇప్పటి వరకు మీరు గోధుమ రవ్వ ఉప్మా చూసుంటారు, బొంబాయి రవ్వ ఉప్మా చూసుంటారు, ఇంకేమన్నా ఉప్మాలు చూసుంటారు గానీ, మిల్లెట్స్‌తో చేసిన ఉప్మా రవ్వ ఎప్పుడన్నా చూసారా? టేస్ట్ చేసారా? సో, మిగతా ఉప్మాల కంటే ఈ ఉప్మా చాలా 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 మంచిది అండ్ చాలా హెల్తీ అండి. పిల్లలు కూడా టేస్టీగా ఉంటుంది కాబట్టి మంచిగా తింటారు. అస్సలు మొండి చేయరు. మీకు కూడా ఈజీగా పనైపోతుంది. తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో. సో, వీడియో ఫుల్‌గా చూడండి. ఓకేనా? సో, నేనైతే ఇక్కడ సిరిధాన్యాలతో చేసిన ఉప్మా రవ్వ ఆర్గానిక్ స్టోర్‌లో అయితే నేను తీసుకున్నాను. సో, మీకు కూడా దగ్గరలో ఉన్న ఆర్గానిక్ స్టోర్‌లో తీసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మిల్లెట్స్‌కి. ఇక్కడైతే మంచిగా కళాయి తీసుకొని, ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కొంచెం ఉరుద్దాలు, మినపగుళ్ళు వేసుకొని ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. సో, ఇదేంటంటే మీకు ఓపిక ఉంటే మంచిగా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. లైక్ టమాటో, క్యాప్సికమ్, క్యారెట్ పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. సో, మా ఇంట్లో ఏంటంటే అవన్నీ వేస్తే అస్సలు తినరనమాట. ఇది ఉప్మా కాదు ఇంకో మాట పెట్టి పిలుస్తారు. అందుకని చెప్పి నేను ప్లెయిన్‌గా చేస్తున్నాను. సో, ప్లెయిన్‌గానే వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. సో, అప్పుడప్పుడు ఎవ్రీ టైమ్ అలా కాదు. అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు వెజిటబుల్స్ వేస్తాను. మీరు కూడా వెజిటబుల్స్ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అవి బాగా వేగిన తర్వాత 1 గ్లాస్ ఉప్మా రవ్వకి 3½ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ అండి. మీరు దేంతో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటారో దాంతో 3½ గ్లాసెస్ వాటర్ తీసుకోండి. 4 తీసుకున్నా ఓకే. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఈ ఉప్మా రవ్వకి మిల్లెట్స్‌తో ఉన్న ఉప్మా రవ్వకి ఎక్కువ వాటర్ అనేది పడుతుంది. ఎందుకంటే అది బాగా ఉడకాలి కదా! లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. తొందరగా డైజెషన్ అవ్వదు. చాలా అనీజీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, డెఫినెట్‌గా వాటర్ ఎక్కువ అయితే తీసుకోండి. బాగా సిమ్‌లో పెట్టుకోండి. హైలో అస్సలు పెట్టదండి. జస్ట్ మీకు బాయిలింగ్ అవ్వడానికి వాటర్ కొంచెం హైలో పెట్టుకొని అది అయిన తర్వాత ఉప్మా రవ్వ వేసేటప్పుడు సిమ్‌లో పెట్టేసి మంచిగా కలుపుకొని దాదాపు ఒక 25 మినిట్స్ వరకు కూడా మీరు ప్లేట్ పెట్టేసుకుంటే పైన లిడ్ లాగా అది మంచిగా ఉడికిపోతుందన్నమాట. సో, చాలా టైం పడుతుంది. కానీ ఫైనల్‌గా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత టేస్ట్ చూడండి. చాలా 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 బావుంటుంది. కొంచెం క్రిస్పీగా కూడా అనిపిస్తుంది. బట్ ఉప్మా కన్నా నార్మల్‌గా మనం తినే ఉప్మా కన్నా ఈ ఉప్మా చాలా బావుంటుంది. డెఫినెట్‌గా ట్రై చేయండి మీరు కూడా. నియర్‌లో ఉన్న ఆర్గానిక్ స్టోర్‌లో మీరు ఇది పర్చేస్ చేసి చూడండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. సో, దీని మీద మీరు లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవచ్చు. లేకుంటే షుగర్ 1 స్పూన్ షుగర్ వేసుకొని కూడా టేస్ట్ చేయొచ్చు. సో, 1 స్పూన్ ఏం కాదు హ్యాపీగా తినొచ్చు. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. పిల్లలు, పెద్దలు ఎవరైనా సరే ఈజీగా తినేస్తారు. చాలా బాగా ఇష్టపడతారనమాట. ఓకేనా?